don't be decided. Come with me to watch the movie సంక్రాంతికి వస్తున్నాం ఆన్ సంక్రాంతి. అసలు ఈ మాస్ మూవీస్ యాక్షన్ మూవీస్ వచ్చాయి కదా ఈ మధ్య, పుష్ప గేమ్ చేంజర్ కానీ చూసి మస్తు బోర్ కొట్టింది. ఐ జస్ట్ వాంట్ టు గో టు ద థియేటర్ అండ్ లాఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. హోప్ వెంకీ మామ డజంట్ డిసప్పాయింట్ మీ. ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అవగానే యూకేలో ఉండే ఎన్ఆర్ఐలు అందరూ పరిగెట్టేది ఇక్కడికే, సినీ వరల్డ్. మంత్లీ £15 తీసుకుంటే అన్లిమిటెడ్ సినిమాస్ చూడొచ్చు అనమాట. ఎస్, మీరు ఇండియాలో చూసే ఒక్క మూవీ కాస్త మేము ఇక్కడ మల్టిపుల్ మూవీస్ మల్టిపుల్ టైమ్స్ చూసి ఇచ్చిపడాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అనుకుంటున్నాం సాయి మూవీ బేసికల్లీ టెక్నికల్లీ ప్రాక్టికల్లీ సరదాగా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. హోప్ థింగ్స్ లేకుండా ఉంటే చాలా బాగా. వెంకీ మామ కామెడీ టైమింగ్, కాప్ రోల్లో మీనాక్షి చేసిన యాక్షన్ అండ్ ఐశ్వర్య మాట్లాడిన తూర్పు గోదావరి స్లాంగ్ సినిమాకి పెద్ద ప్లస్. చాలా బాగుందమ్మా మూవీ అది. ఐ థింక్ అందులో నాకు మొత్తం 3 క్యారెక్టర్లు కూడా చాలా బాగా నచ్చినాయి. క్యారెక్టర్ ఆల్వేస్ నేను ఐ రిమెంబర్ సీయింగ్ దిస్ మూవీ బొబ్బిల్ రాజా ఇన్ కాకినాడ. సో సిమిలర్ మూవీ అండ్ హీస్ వెరీ గుడ్ కామెడీ మూవీస్. ఐ లైక్ కామెడీ మూవీస్. ఫెంటాస్టిక్. సంక్రాంతికి బాగుంది మూవీ. లాస్ట్ బాగుంది. రొటీన్ గా అనిపించింది స్టోరీ. ఫాదర్ క్యారెక్టర్ సన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకన్నా బడ్జెట్ పెట్టాడని చెప్పి అనిపించింది. నేను చెప్పింది ఇప్పటిదా గేమ్ చేంజర్ గురించి, బట్ సంక్రాంతికి వస్తున్నా మాత్రం చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇట్. ఈ మూవీలో ఒక బుడ్డోడు ఉన్నాడు, వాడైతే సడన్ సర్ప్రైజ్ అని అబ్బా. యాక్షన్ ఇచ్చి పడేసిండు, లైక్ క్రేజీ చేసిండు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ మూవీస్, ఈ మూవీ గోదావరి వాళ్ళకైతే పిచ్చగా ఎక్కేస్తుంది. అబ్బా ఆ యాక్సెంట్. మూవీ నుంచి బయటకు వచ్చాక గోదావరి గట్టు సాంగ్, గోదావరి గట్టు మీద రామచిలిపే సాంగ్ మీరు పక్కా హమ్ చేస్తారు, అది పోదు. ఇట్స్ డెఫినెట్లీ రమణ గోఖలే ఎఫెక్ట్. ఇదే రేంజ్లో మన రమణ గోఖలే గారు పీకే కూడా ఒక పాట పాడిస్తే. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్లో మన బాలయ్య బాబు మూవీ, రామ్ చరణ్ మూవీ అండ్ వెంకీ మూవీలో మీకే మూవీ నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే నా ఓటైతే డెఫినెట్లీ మన వెంకీ మామ. యూ గో.